హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైనాపిల్తో తవా ఫ్రై చాలా రుచిగా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా బాగా పండినటువంటి పైనాపిల్ని ఈ రెసిపీకి తీసుకోవాలి. అప్పుడే ఈ తవా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రైప్ అవ్వని పైనాపిల్తో చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. ముందుగా పైనాపిల్ పైన ఉన్న తొక్కను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇలా తొక్క తీసిన పైనాపిల్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు పీసెస్ పెద్ద పెద్దగా అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. అందులోకి 1 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 1½ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసి మరలా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ తవా పెట్టుకొని తవా హీట్ అయ్యాక దానిపైన 1½ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యితో ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యిని తవా పైన బాగా స్ప్రెడ్ అయ్యేలా అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైనాపిల్కి పట్టేలా 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా అప్లై చేసుకున్న పైనాపిల్ని తవా పైన ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైనాపిల్ ముక్కలను టర్న్ చేస్తూ మధ్య మధ్యలో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత బాగా పండిన పైనాపిల్ని తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా ఈ పైనాపిల్ ముక్కలని 7 నుండి 8 నిమిషాల వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ముక్కలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పైనాపిల్ తవా ఫ్రై అనేది రెడీ అవుతుంది. అంతే, ఎంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటే మీరు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు.